నమస్కారం. ఇది వన్ ఇండియా తెలుగు కళామాతల్లి ముద్దుబిడ్డగా ఎంతో కీర్తిని గడించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్తను సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన సినీ పరిశ్రమలో ఎవరి మధ్య అయినా విభేదాలు వచ్చినా, వారికి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి తగిన పరిష్కారం చూపేవారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాక మాటల రచయిత, పాటల రచయితగాను సినీ పరిశ్రమకు ఎన్నో సేవలను అందించారు. మొత్తం 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్ దంపతులకు జన్మించారు. తాత మనవడు చిత్రం ఆయన దర్శకుడిగా పనిచేసిన తొలి చిత్రం కాగా, ఆ మధ్య వచ్చిన ఎర్రబస్సు చిత్రం చివరిది. దాసరికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. ఆయన ఎంతో మంది నటీ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయనను ఎంతో మంది దిగ్గజ నటులు తమ గురువుగా భావిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర నటులతో సినిమాలు తీసి జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. మేస్త్రి, మామగారు సినిమాల్లో ఆయన నటనకు గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డులో వచ్చాయి. అత్యధిక సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయన గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.